ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు. మీరే పునాది రాళ్ళు, మీరే నాయకుల్ని పుట్టించేది కూడా మీరే. మీరు పదవుల కోసం జెండాలు పట్టుకోలేదు, పదవులు రాలేదని పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు. పార్టీ గెలిస్తే మీరే గెలిచినట్టుగా ఫీల్ అవుతారు. అదే పార్టీ ఓడితే నేనే ఓడిపోయినా అని చెప్పి బాధపడతారు. అధికారం లేదని గోడలు దుంకే అవకాశవాదులు కాదు కార్యకర్తలు. మీ ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే మీ ఓట్లతో, మీ చెమటతో ఇల్లు తిరిగి మీరు గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ పోయి రేవంత్ రెడ్డి గారి సంఖలో కూర్చున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, శేర్లింగంపల్లి నియోజకవర్గ సోదరుల్ని సోదరిమణుల్ని, 10 ఏళ్లలో మీ ఎమ్మెల్యే గారే చెప్పినాడు, నేను చెప్పలా, 9,500 కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం అభివృద్ధి చేసింది అన్న మాట మీ ఎమ్మెల్యే గారే చెప్పినారు. ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జిలు, ఇవాళ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ హైదరాబాద్కు వస్తే ఇది హైదరాబాదా లేక న్యూయార్క్ నగరమా అనే స్థాయిలో అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మంచినీళ్లు బాగు చేసుకున్నాం. 20,000 లీటర్ల వరకు మంచినీళ్లు ఉచితంగా అన్ని బస్తీల్లో, అన్ని అపార్ట్మెంట్లలో, అన్ని కాలనీల్లో 20,000 లీటర్ల వరకు ఒక్కొక్క ఇంటికి ఉచితంగా నీళ్లు ఇచ్చుకున్నాం. కరెంటు బాగా లేని హైదరాబాద్లో కరెంటు బాగా చేసుకున్నాం. ఇన్వర్టర్లు, జనరేటర్లు, ఆ డీజిల్ గబ్బు అన్ని వదిలించుకున్నాం. శుభ్రంగా హైదరాబాద్ మహానగరంలో 24 గంటల కరెంట్ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. శాంతి భద్రతలకు పెద్దపీట వేసినాం. ఆడపిల్లలు అర్ధరాత్రి అయినా సరే తిరగాలంటే భయం లేకుండా తిరిగేదానికి మరి శాంతి భద్రతలు పటిష్టంగా చేసుకున్నాం. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం హైదరాబాద్లో. 10 లక్షలు, భారతదేశంలో ఏ నగరంలో లేవు. అట్లా శాంతి భద్రతలకు పెద్దపీట వేసి మన ఇంట్లో ఉండే పిల్లలు బయటికి పోయినా, మన చెల్లెలు బయటికి పోయినా, మన ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి పోయినా సురక్షితంగా వస్తారు. మా నగరంలో డోకాలేదైన పద్ధతుల్లో బ్రహ్మాండంగా చేసుకున్నాం.